హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొత్త రెసిపీతో అయితే ముందుకైతే వచ్చాను. ఆ రెసిపీ ఏంటి అంటే ఇంకొంచెం సేపట్లో చెప్తాను. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈశ్వరి ప్రసాద్ అండ్ క్వీన్స్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే ఎగ్ మసాలా బైట్స్ అన్నమాట. సో దీన్ని ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. ముందుగా మనం క్యారెట్ని కద్దుకాస్ తీసుకుని పెట్టుకోవాలి. దాంట్లో ఒక ఆనియన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. కొత్తిమీర ఇంకా గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఈ బౌల్లోకి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత దీనికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ స్నాక్స్ అనేది మనం ఎప్పుడైనా తినొచ్చు అనమాట. లైక్ మనం బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే టీ టైంలో కూడా వేసుకుని తినవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. సో మీకు కావాలి అనుకుంటే మనం ఇంట్లో పప్పు లేకపోతే సాంబార్ చేసుకుంటాం కదా, ఆ టైంలో కూడా చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది కాంబినేషన్. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మేమైతే దీంట్లో 5 అయితే ఎగ్స్ వేసేసాము. సో మీరు ఎన్ని కావాలి అనుకుంటే మీరు అన్నీ అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఎగ్స్ వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. అంతే ఫ్రెండ్స్, చూసారా మేము ఎట్లయితే మిక్స్ చేసామో మీరు కూడా సేమ్ అట్లానే వేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే దాని తర్వాత మనం పొంగనాలు వేసుకుంటాం కదా, అది పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్న బ్యాటర్ని తీసుకుని వేసేసుకోవాలి. సో ఇది వేసేసుకుని దీన్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సేమ్ మనం దోశ ఎట్లా అయితే వేస్తామో సేమ్ ఇది కూడా అట్లానే వేసుకుని 1 సైడ్ మంచిగా కాలిన తర్వాత తిప్పుకోవాలన్నమాట. మనం ఎప్పుడు ఆమ్లెట్సే వేసుకుని తింటాం కదా ఫ్రెండ్స్. సో ఈసారి ఆమ్లెట్ కాకుండా ఇట్లా ట్రై అయితే చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీకు కూడా చాలా నచ్చుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. అంతే ఫ్రెండ్స్, మనం దీన్ని సిమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 1 సైడ్ అయితే బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇట్లా వచ్చిన తర్వాత మనం వేరే సైడ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుని. అంతే ఫ్రెండ్స్, మన మసాలా ఎగ్ బైట్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో మేమైతే టీ టైంలో కాకుండా నార్మల్గా ఇది వేసుకుని దీంతో పాటు మ్యాంగో షేక్తో తినాలి అని మాత్రం మ్యాంగో షేక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో మీరు కూడా అది కూడా చూసేయండి ఫ్రెండ్స్. సో మ్యాంగో అయితే ఆల్రెడీ కట్ చేసేసుకుని దాంట్లో అయితే చిన్న చిన్న పీసెస్ వేసేసుకుని షుగర్ కూడా వేసేసామన్నమాట దీనికి సరిపోయే అంతా. సో మనం ఎప్పుడు మ్యాంగో షేక్ తాగేటప్పుడు వేడి చేస్తుందేమో అని భయపడతాం కదా. సో ఈసారి మీకు ఒక చిన్న చిట్కా చెప్తా అనమాట. మనం మ్యాంగో షేక్ చేసుకునే ముందు మ్యాంగోస్ అన్ని పేస్ట్ చేసేసుకున్న తర్వాత సబ్జా గింజలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసుకుని మ్యాంగో షేక్లో వేసుకుని తాగితే వేడి చేయకుండా ఉంటుంది అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా మ్యాంగో షేక్ చేసుకునేటప్పుడు సబ్జా గింజలు అనేది వేసుకోండి, వేడి చేయకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మన హాట్ ఎగ్ బైట్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు మ్యాంగో షేక్ తోటి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో మీరు ఇట్లానే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.